ఇన్నేం లేదు కొడుకులు ఊక బెదిరిస్తున్నారు. ఇక నాకైతే ఫస్ట్ ప్యాక్ అయినాయి. ప్యాక్ అయ్యి రానే వాడాడు. ఈ కాంతాన గారు ధైర్యం చేసిండు. ఈ కాంతాన గారు వచ్చినాం మనం కిందికి అన్వేషణ చేసి వచ్చినాం. ఇక మన పెద్దవారు ఇక్కడ మీద కూర్చున్నారు భయపడి. ఫోటో తీరంటే కొడుకు కూర్చోలేదు. ఫ్రెండ్స్ దారి అయితే చాలా రిస్కీ ఉంది. బాధలు ఉన్నప్పుడు మాత్రం రాగుర్రి. సో చచ్చిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీద వాటర్ బాటిల్ ఇట్లా లేదంట. సో దయచేసి మీరు ముందే క్యారీ చేయాలని కోరుకుంటున్నాం. ఏమి చేయబట్టుకుంటే ఇద్దరు మాట కలిసి వాడతాం. కొంచెం మీ రివ్యూ ఏమో చెప్తే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం. బాగుందా? ఓకే. ఎట్లుంది? మన యూట్యూబ్ బ్లాగర్ శ్రీకాంత్ అన్న దోశ తింటుండో. ఇప్పుడు తిని మనకు రివ్యూ చెప్తాడు. మంచిగానే ఉందంట ఫ్రెండ్స్. మీరు ఇట్లా ట్రై చేయండి. వచ్చి ఉప్పల్ నుంచి యాదగిరి పోయే రూట్ల మధ్యలో తానుంది ప్లేస్. ఏం ప్లేస్ అనేది? వరంగల్ హైవే అంట ఫ్రెండ్స్. ఇక వీడు మా గ్రూప్లో లవర్ బాయ్. వాడికి ఇక్కడికి వచ్చినాక అయితే వాడికి పిల్లకి ఫోన్ చేసిండు వాడు. కొంచెం మహేష్ ఎంటకు లుక్కించుకో. పోయిన ఎర్రు మహేష్. అందుకే దీని మీదకి వచ్చి సాధ్యమవుతున్నారు. ఏదో వేసి కొట్టి అనుకో కింద పడితే తలపై వాళ్ళు ఆడదనుకుంటారు. కింద పడితే కాదు, గాడి పోయినాక దీన్ని నూపితే ఏం పరిస్థితి? కెమెరామ్యాన్ నరేష్తో ఫోటో సంసారం గ్రూప్ సభ్యులు. ఫ్రెండ్స్ దారి అయితే చాలా రిస్కీ ఉంది దారి అయితే. అన్న మళ్ళీ చేసినాగన్నా ఇగో పవన్ అన్నా ఓ రమ్మంటేనేమో రాలే. ఫోన్ చేసి లడ్డూలు తీసుకురా. ఇంకేం తీసుకురావాలే? ఎవరు లేరు. మళ్ళీ వేసినావు. అరే చెప్పిగా ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఇంత మీదకి ఎక్కినావు. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. బాధలు ఉన్నప్పుడు మాత్రం రాగుర్రి. చచ్చిపోవాలనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నాకు తెలిసి సూసైడ్లు కూడా బాగానే అయినాయి కావచ్చు. అందుకే కింద స్టాఫ్ భయపడుతున్నారు. ఎవరన్నా ఒక్కరు సింగిల్ పర్సన్ అలౌ చేస్తలేరు పైనకి. భువనగిరి టౌన్ ఇదంతా. అక్కడ చూపెట్టరా బస్ స్టాప్. బాగా అనిపిస్తుంది ఇక్కడికి. భువనగిరి కిందకి చాలా వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సంవత్సరాల చరిత్రను తెలుసుకోవాలంటే ఉప్పు చదువు. నిజమే, ఫస్ట్ టైం అవసరం మేము కూడా చెప్తే మన పాయింట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ మీద వాటర్ బాటిల్ ఇట్లా లేదంట. సో దయచేసి మీరు ముందే క్యారీ చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే భువనగిరి కిందకి రావాలని నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఇది. చాలా మంది చెప్పారు కానీ ఈ రోజు ఆ కళ నెరవేరింది. చిన్నపాటి ఒక డ్రీమ్ అనుకోవాలి. ఏ కళ? చంద్రకళ. నేనైతే రిస్క్ వేసుకోను. నరసింహ అని ఒక 3 కూతలు కూసా వెళ్ళిపోతే ఇడికెళ్ళి. ఇక ఆడ ఒక గుహ లెక్క ఉన్నది కాడ లోపల. కొడుకులు దాంట్లోకి పోదామంటారు. పోరి మీరు ఈయన కూర్చుండే ఓరి. నా మాట ఏంటంటే వద్దు ఏం ఈ కొడుకులందరూ కిందికి పోతుర్రు. హాయ్ ఫ్రెండ్స్, మనం లోపలికి పోయి చూద్దాం ఏముందని. శ్రీకాంత్ అన్న ఇక్కడ ఏం లేవద్దంట, రావచ్చు మీరు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరేమంతా భయపడాల్సిన అవసరం లేదు. ఇగో మన అన్నగారు ముందే భయపడి రాలేరు కిందికి. బట్ కిందే అందరూ చూసి ఇదే డెస్టినేషన్ అనుకుంటారు. బట్ దీనికన్నా మించింది అక్కడ మీద ఉంది. సగానికి వచ్చినాం, ఇంకా సగం కోట పైన ఉన్నది. ఇక్కడ హనుమాన్జీ ఉన్నాడు. కాకపోతే ఎవరు అబ్బా ఎవరు కూడా ఇక్కడ పూజ లేదు, పూజ కానీ ఏం లేదు. ఇక్కడ వరంగల్ కిలా మీద వెళ్ళేటప్పుడు మాతో పాటు ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకుపోయినాం. కొండ మీద ఎక్కిన తర్వాత మంచి ఊపున డీజే సాంగ్స్ పెట్టి పోరలందరం కలిసి డ్యాన్స్ చేసినాం. ఎవరికి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే
ఒక్కసారి దోస్తులు అందరు కలిసిరంటే ఉన్న బాధలన్నీ మర్చిపోయి మంచిగా చిల్ అవుతాం. అదే కదా మరి దోస్తానంటే. ఇక్కడ మేము డ్యాన్స్ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్ ప్లే అవుతుంది, కానీ యూట్యూబ్లో మనకి కాపీరైట్ పడుతుందని ఆ మ్యూజిక్ తీసేసినాం. గుట్టపైనకి అయిపోతుంది. శ్రీకాంత్ ఒకసారి వ్యూ అందరు ఇగో ఇది అట్లా పోతుంటే నేను ఒకటి చూడు ఆ పక్కకెళ్ళి వస్తుండు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. వీడికెళ్ళి జారితే కింద దిగుతా నేనైతే. కిందికి తోసేయాలా? సరదాకే కిందికి కొడతా. నువ్వు దిగుతున్నావు చూసుకో మరి. నేను సరదాకే నెత్తి బాగాలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. వన్ వికెట్ డౌన్. దీనికన్నా యాదగిరి చాలా బెటర్ ఫ్రెండ్స్. అస్సలు రాకుండా భువనగిరి శాతగాని కొడుకులు అసలు అంటారు రిసోర్ట్ వాళ్ళు. గట్ట నడుస్తున్నారు శాతగానాలు. దమ్ముంటే నువ్వు అట్లా నడుచు చూపి. అది తెలియదు ఇంకా. పూర్వము రాజు గుట్ట మీద ఉండడానికి కారణం ఏంటంటే కింద దిగిపోతారు. ఆ గుట్ట మీద అనుకో సైనికులు ఎక్కేలో పాస్ చేస్తారు. ఇక సగం మంది మీలుంటే వాళ్ళు నిజే చంపేయచ్చు అని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇక సగం మంది మీలుంటే వాళ్ళు నిజే చంపేయచ్చు అని. ఏదైనా వైరల్ అయ్యేలా చేయండి. ఈత చెట్టు రా వనం అంటే ఎక్కువ. రాజు రాని ఈత పడేటోళ్ళు ఈ నుంచి దుంకి అప్పుడు నీళ్లు ఉండేవి కాబట్టి ఈత పడ్డారు. ఇప్పుడు చెట్టు ఉంది, ఈత పడితే గుద్ద గుచ్చుకుంటాయి మొత్తం. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఈత వాడే ఈత చెట్టు వచ్చింది అక్కడ. వీడియోలో అంత క్లారిటీ కనిపిస్తుందో లేదా కానీ ఇదేంద్రా అది పిచ్చి లేక అంత మంచిగా అనిపిస్తున్నాయి. నాకేం చూసినా పిచ్చే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్రికెట్ అంటే అదొక రకమైనటువంటి పిచ్చి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం చేయబట్టుకుంటే ఇద్దరు మాట కలిసి వాడతాం. ఈడు చూడు ఎట్లా వాడుతుందో. శాతగారి కొడుకులు అంటే ఇస్తుంటారు. ఎందుకు అలా ఫ్యాన్ వచ్చేసాం భువనగిరికి. ఇలాకి ఫ్యాన్కి ఎక్కేసరికి ఇబ్బంది అవుతుంది అని తప్పదు. అందులో ఆపేది రాజుగారి యొక్క బెడ్రూమ్ ఎక్స్ట్రా అవుతున్నది. రాజుగారి యొక్క అవును అదే చూస్తున్నా. నేను అదే చూస్తున్నా. ఇక్కడ మెట్లు ఉన్నాయి పైన కొనికి. నేను ఉన్నా కదపా. ఎక్కడ పోతుంది ఇంకా మీకుందా ఇంకొందా అయిపోయింది. భయపడుతుడు కొడుకు. ఫైనల్ రీచ్డ్ నందికి వారం. కిలా పైన ఇది కింద నుంచి మెట్లున్నాయి. ఇట్లా కిలా పైన ఇదంతా మెట్ల నుంచి ఎక్కడానికి కొంచెం భయపడట్లేదు నీళ్ళకి. వచ్చినాం పైనకి. భువనగిరిలో కిలా రావట్లేదే. ఆ కిలా మీద ఒక కోట, ఆ కోట మీద మేము. అండ్ ఇక్కడ ఒకటి పైన ఇది ఒకటి ఉంది. ఒకసారి చూపిరా. ఫిరంగి, దీని పేరు తెలుసు కదా ఫిరంగి. అప్పట్లో ఇక్కడ ఉన్న రాజు వాడుతుండే కావచ్చు. ఇది ఇక్కడనే శిథిలావస్థకు గురైంది ఇక్కడనే. అండ్ ఈ కిలా మెయింటెనెన్స్ ఇట్లాంటిది ఏం కనిపిస్తలేదు ఇక్కడ. స్టాఫ్ అట్లాంటి వాళ్ళు జస్ట్ అక్కడ కింద ఉన్నారు కానీ
ఇక్కడ పైన మాత్రం సెక్యూరిటీ కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ అట్లయితే ఎవరు లేరు. జెండానా? రెడ్ కలర్ జెండా ఉంది. అదేంటి? అది డేంజర్ జోన్ ఉంది అంటే దాటి పోవద్దు అని చెప్పి, కింద పడతారు జారి అని, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.